హలో అందరికీ వెల్కమ్ టు అక్షుబాబు ఛానల్. ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్లీప్ అయితే వేసేసాడు మా బాబు. అంటే పడుకున్నాడు. ఇప్పుడు పడుకున్నప్పుడు మా అమ్మ చేసిన సాంబార్ అయితే రెసిపీ చూసేద్దాం. ఆఫ్టర్ మళ్ళీ బాబు లేసాకైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవన్నీ ఏమేమి మా అమ్మ రెడీగా పెట్టుకుందో చూసేద్దాం. టమాటా, క్యారెట్, మిర్చి, బీన్స్, ఇంకా వంకాయ, పొడులేవో పెట్టింది, పోపు దినుసులు, చింతపండు, కొత్తిమీర, గార్లిక్, ఆనియన్స్, కరివేపాకు కూడా పెట్టింది అనుకోండి. పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసింది. పప్పుని స్మాష్ కూడా చేసేసింది నేను రాకనే, అందుకే ఇలా చేశాను అనమాట, ప్రాసెస్ చూపించకుండా. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసింది అనమాట, ఎందుకంటే మళ్ళీ బ్రింజల్, బీన్స్ అవి ఉడకాలి కాబట్టి ఒకేసారి దీంట్లో పెట్టేసింది. సో ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి పోపు దినుసులు వేసేసుకొని 1 స్పూన్, ఇంకా 3 మిర్చి అయితే వేసుకుంది, 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకుంది, గార్లిక్ ఒక 8-9 పీసెస్ అయితే వేసుకుంది, కట్ చేసి పెట్టుకున్న బీన్స్, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అలాగే ఒక వంకాయ కూడా కట్ చేసేసి అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నీ మగ్గేటట్టు మూత అయితే క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా 2 టమాటాలు అయితే కట్ చేసుకొని వేసేసుకుంది, చిన్న చిన్నవి. అన్నిటినీ ఒకసారిగా కలిపేసుకొని మూత అయితే క్లోజ్ చేసేసుకొని మగ్గనిద్దాం. తర్వాత అన్నీ మగ్గాయి అనుకున్న తర్వాత 2 స్పూన్స్ ధనియా పొడి, 2 స్పూన్స్ కారపొడి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని అయితే కలుపుకుందాం. కలిపిన తర్వాత పప్పులో ఉడకబెట్టిన తర్వాత వాటర్ అయితే అవే యాడ్ చేసేసుకొని ఇంకో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంది. చింతపండు రసం కూడా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టుకొని 2 విజిల్స్ పెట్టేసుకోవాలి. కమ్మటి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ రెడీ అయిపోయేలోపు, సాంబార్ అయిపోయేలోపు మా బాబు అయితే లేచేసాడు. చూడండి, లేవ్వమని చెప్తే బెడ్ మీద నుండి అస్సలు లేవ్వట్లేడు. వాళ్ళ పిన్ని అటు మాట్లాడిస్తుందని చూస్తున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పమంటే నవ్వుతున్నాడు, చెప్పాడట. చిట్టి చిట్టి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అనమాట, పెద్ద పెద్దవి కూడా కాదు, చిట్టి చిట్టి ఎక్స్ట్రాలు. అంతే, వాళ్ళ పిన్ని వచ్చేసింది అటు ఇటు చేసి. ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరు ఆటలు మామూలుగా ఉండవన్నమాట. లెవ్వనంటే లెవ్వని అంటున్నాడు, తీసుకెళ్ళాలని, నేను ఎత్తుకొని తీసుకెళ్ళాలని ఆటలు అనమాట. లేవ్వడట, వాళ్ళ పిన్ని లేవ్వమంటున్నా లేవ్వట్లేడు. పడుకొని బాగా నచ్చిందట వాడికి. నువ్వను నువ్వను అక్షు, ఖోను అక్షను, ఖోను అనుమా. మళ్ళేను మళ్ళేను లేమా, లేవా, లేవా అక్షు, లేమా అక్షు, లేమా, లేమా, పైకి లేమా అక్షు, కన్నా మళ్ళీ నిద్ర లేమా, లేవా, 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 లేసావు లేవా. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పవా అమ్మకు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పవా. ఏమైంది, వెళ్ళిపోయిన పిన్ని, లే మరి ఆడుకుందాంలే పిన్నితో. లేవు, పిన్నిని పిలిచు, పిలిచు, గట్టిగా పిలిచు, నోటితో పిలిచు, చేత్తో కాదు. పిన్ని అను, పిన్ని, పిన్ని. ఏం చేస్తున్నావు అక్షు,
వేటితో ఆడుకుంటున్నావు? వేటితో ఆడుకుంటున్నావు కన్నమ్మ? వాళ్ళ పిన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నవన్నీ తీస్తే ఇక్కడికి వస్తాయి. అక్షు ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడు అనమాట వాటి ప్లేస్ చేంజ్ అయిపోయింది. ఏం చేస్తున్నావు అక్షు? ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నావు? అలా ఫేస్కి రాసుకునేదని నీకు తెలుసా? ఏది రాసుకుంటారు ఫేస్కి? అక్కడ ఉన్న దాంట్లో చూడు 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 కన్నమ్మ, చూడు అక్షికి ఇలా చూడు, ఇలా చూడు నాన్న. హాయ్ చెప్పు ఇక్కడ వీళ్ళకి. నువ్వేం చేస్తున్నావు చూపెట్టి వీళ్ళకి. ఏం చేస్తున్నావు దాని మీదకి ఎక్కి? పడిపోతే వెళ్ళారా? దిగు, మెల్లకెచ్చి మెల్లగా దాటుకో. ఇంతసేపు ఆలోచిస్తున్నావు? ఫోన్ లేకపోతే ఇప్పటికి వచ్చేసేవాడు పరిగెత్తుతూ. డక్క చక్క డక్క చక్క డక్క చక్క డక్క చక్క. అక్కడ వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి డాన్స్ వేయి, డాన్స్ వేయి, డాన్స్ మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళావు? నువ్వు డాన్స్ వేస్తా అన్నావు, మళ్ళీ ఎందుకు వెళ్ళావు? దిగు దిగు, వచ్చి ఇటు వచ్చి రా, బెడ్ మీదకి వచ్చి. నీకేం అంత భయం లేదు, ఎందుకు ఆలోచిస్తున్నావు కన్నమ్మా? అబ్బా యాక్షన్, ఫోన్ బట్టినా అని కదా. ఏమైంది అక్షు? ఏమైంది అక్షు? ఏమైంది? మా చెల్లి ఊరికే ఏడుస్తూ అమ్మ కొట్టిందని చెప్తుంది. సో వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ పిన్ని ఏడుస్తున్నందుకు చూడండి, వాడి స్టైల్లో అది కొట్టడం, బెదిరించడం మా అమ్మని. యాక్షన్స్ అనమాట. నన్ను ఎవరైనా కొట్టినట్టు చేస్తే వాడు ఏడుస్తాడు, వీళ్ళు ఎవరైనా కొట్టారు అది చెప్తే ఇంకొకరిని బెదిరించడానికి చూస్తారు తప్ప ఏడుపేం రాదు. ఏమైందన్నా? ఏడుస్తాడేమో అని ట్రై చేస్తుంది మా చెల్లి, బట్ వాడు ఏడవట్లేదు, మా అమ్మని బెదిరించడానికి అలా చూస్తున్నాడు అంతే. మా అమ్మ ఇంటి ముందు నాటుకున్న చిట్టి చిట్టి మొక్కలు అనమాట. చాలా రకాలే పెట్టుకుంది ఉన్న ప్లేస్లో. చాలా తక్కువ ప్లేసే ఉంటుంది ఇంటి ముందు, అంటే మట్టి లేకుండా ఉందన్నమాట. సో అన్ని కుంపట్లలోనే పెట్టింది. ఇదివరకైతే మట్టి ఉండేది, ఇంకా చాలా మొక్కలు ఉండేవి. ఇప్పుడు సిమెంట్ వేసేసారు అక్కడక్కడ. సో కొన్ని ఉన్నాయన్నమాట. ఉన్న ప్లేస్లో కూడా చాలా బాగా మంచిగానే పెట్టుకుంది. ఇదైతే కప్రల్ ఆకు అంటాం మేము, కొంతమంది వామాకు కూడా అంటారు. దీంతో బజ్జీలు వేస్తారనమాట. నెక్స్ట్ రెసిపీ అది ట్రై చేద్దాం. కింద నుండి పై వరకు ఖాళీగా ఉంది. తమలపాకుల చెట్టు పైన ఎక్కడో కాసాయన్నమాట. వీడియో అయితే అయిపోయింది. సో అక్షుబాబు ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కుకింగ్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎన్నో పెట్టేస్తుంటాము. మంచిగా ఉంటుంది ఇంకా ముందుకి ఛానల్లోని ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.